మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. నేను న్యూ బ్యాచెస్ని, యోగా క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడే వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది అన్నది కూడా తెలుసుకుందాం. పీసీఓడి మనకు ఓవరీస్ మీద నీటి బుడగల్లాగా వస్తూ ఉంటాయి. అది కూడా నెంబర్ ఆఫ్ నీటి బుడగలు ఉంటే పీసీఓడి అంటారు. ఒక్కటే ఒక్క నీటి బుడగ ఉంటుందన్నమాట. దీనిని పీసీఓఎస్ అంటారు. బట్ ఇది చాలా పెద్దదిగా ఉండొచ్చు. దీని సైజుని బట్టి మనకు టైం టేకన్ అనేది ఉంటుంది. తొందరగా తగ్గడము, లేదు అంటే మెడిసిన్ యూస్ చేయడము. ఇలాగా ఈ ప్రాబ్లం వచ్చింది అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా ఓవర్ఫ్లో అవ్వడము, వాళ్ళకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. జుట్టు రాలిపోతూ ఉంటుంది, చాలా వీక్ అయిపోతూ ఉంటారన్నమాట. కొంతమంది పీసీఓడి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా, ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. దీనికి హోమ్ రెమెడీస్ చాలా ఇంపార్టెంట్. మనము ఈ ప్రాబ్లం రాకుండా ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా రిలాక్సింగ్గా ఉండాలి. శరీరానికి యోగా, వ్యాయామము, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి, లేడీస్ ఎస్పెషల్లీ ఇంట్లో పనులతోటి బిజీగా ఉంటున్నాము, ఇంట్లో పనులే నాకు వ్యాయామము అన్న ఫీలింగ్లో వాళ్ళు శరీరానికి కావాల్సినంత పర్టికులర్గా లేడీస్కి గైనిక్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కొన్ని చిన్న చిన్న ఆసనాలు చాలా ఇంపార్టెంట్. అవి గుర్తుపెట్టుకొని చేసుకోవాలండి. ఇంటి పని వేరు, యోగా వేరు. ఇంటి పని చేసినప్పుడు మనకు బాడీ మొత్తం స్ట్రెచ్ అవ్వదు కదా, గమనించండి, ఆలోచించండి. తర్వాత ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అయిన చిన్న పిల్లల్లో కూడా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చేస్తోంది. ఈ ప్రాబ్లం తోటి చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేది. సో పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ముందు నుంచే మనం యోగాసనాలన్నీ చేయిద్దాం. పేరెంట్స్ కంపల్సరీ ఆడపిల్లలకి, ఎస్పెషల్లీ నేను ప్రతి క్లాస్లోనూ చెప్తూ ఉంటాను, ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను, మనము పిల్లలకి ఇవ్వగలిగింది ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఎస్పెషల్లీ ఆడపిల్లలు గైనిక్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాళ్ళ చేత మినిమము 15 మినిట్స్ నుంచి ఒక 30 మినిట్స్ ప్రతిరోజు యోగా చేయించండి. వాళ్ళకి జీవితంలో అది భాగంగా అయిపోయేలాగా చూడండి. వాళ్ళకి మనం ఆరోగ్యాన్ని ఇస్తే ఎన్నో కోట్ల ఆస్తిని ఇచ్చినట్లే. దీంతో పాటుగా ఫుడ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉండండి. హెవీ ఆయిలీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, ఈ రెండు జంక్ ఫుడ్ అనమాట. వీటిని అవాయిడ్ చేస్తే పీసీఓడి ప్రాబ్లము 50% అక్కడ మనం రాకుండా కాపాడుకోవచ్చు. దీని తర్వాత ఆల్రెడీ ప్రాబ్లం ఉందనుకోండి, ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇది మా స్టూడెంట్స్కి చాలా బాగా వర్క్ అయిన హోమ్ రెమెడీ అనమాట. ఒక టబ్ తీసుకోండి, చాలా పెద్ద టబ్ తీసుకోండి. మనకు ఒక 500 నుంచి 1000 రూపీస్లోగా బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది. పెద్ద పెద్ద హోటల్స్లో రైస్ కడుగుతారు కదా, అలాంటి టబ్స్ అనమాట. మనం ఇలా కూర్చుంటే ఆ టబ్లో సరిపోవాలి. అలా టబ్ తీసుకోండి. గోరువెచ్చని నీళ్లు ఆ టబ్కి ఇక్కడ వరకు నింపేసేయండి. నింపేసి అందులో కొద్దిగా పసుపు, కొంచెం పసుపు అంతే, కొద్దిగా నిమ్మరసం, హాఫ్ చెక్క నిమ్మరసం వేసేసేయండి. వేసేసి బాగా ఆ వాటర్లో కలిపిసిపోయిన తర్వాత ఇలా కూర్చోండి, కంప్లీట్గా కూర్చోండి. ఇలా కూర్చొని రిలాక్స్ అయ్యారనుకోండి, స్నానానికి ముందు ఇలా రిలాక్స్ అయ్యారంటే మన నాభి స్థానం వరకు వాటర్ రావాలి. అలా కనుక చేస్తూ ఉంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. ఎక్కువ బెల్లి ఉన్న వాళ్ళకి చాలా మంచిది. గైనిక్ ఇష్యూస్ లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకు కావచ్చు, లేదు అంటే అసలు రెగ్యులర్గా పీరియడ్స్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, పీరియడ్స్ టైంలో ఎక్కువ క్రాంప్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. పీసీఓడి తగ్గుతుంది, పీసీఓఎస్ తగ్గుతుంది, మనకు గైనిక్ ఇష్యూస్ రాకుండా ఉండొచ్చు, చాలా హెల్దీగా ఉంటామన్నమాట. లెమన్ అనేది, నిమ్మరసం అనేది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. పసుపు మాత్రం యాడ్ చేసుకోండి ఖచ్చితంగా. లెమన్ ఫస్ట్ టైం యూస్ చేసి మనకి ఏమి ఇచ్చింగ్ అలా ఏమీ లేదు అనుకుంటే తర్వాత నుంచి వాడుకోండి, లేదు అంటే అవాయిడ్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను. కంపల్సరీ ఇది పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇలా బటర్ఫ్లైలో కూర్చోవాలి. బటర్ఫ్లైని కంప్లీట్గా ఒక 50 టైమ్స్
ప్రాక్టీస్ చేసేసేయండి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోండి. ఒక 50 టైమ్స్ ప్రాక్టీస్ చేసేసుకోండి. ప్రాక్టీస్ చేసేసిన తర్వాత చూడండి, మన పామ్స్తో నీస్ని ఇలా ప్రెషర్ ఇచ్చి డీప్ బ్రీతింగ్. ఎల్బోన్ కొంచెం బెండ్ చేసుకున్నారంటే కంప్లీట్గా నీ అనేది డౌన్ అవుతుంది. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్, రిలాక్స్. తర్వాత హ్యాండ్స్ని చక్కగా అప్పర్ బాడీని పైకి స్ట్రెచ్ చేసి స్లోగా ముందుకు వెళ్ళండి. హెడ్ డౌన్ చేసుకోండి. మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఒక 10 కౌంట్స్ నుంచి 20 కౌంట్స్ మెయింటైన్ చేయాలి. రిలాక్స్ అవుతూ ఉండాలి. మనకు ఆ లోయర్ అబ్డోమెన్ దగ్గర స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. లోయర్ అబ్డోమెన్ దగ్గర ఉంటాయి మన ఓవరీస్ అన్నమాట. 2, 4, 6, 8, 10. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా 3 టైమ్స్ నుంచి 5 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, అప్. తర్వాత చూడండి, ట్విస్ట్ చేయండి. ఇదే పొజిషన్లో బటర్ఫ్లై పొజిషన్లోనే ఉండి ట్విస్ట్ చేసుకోవాలి. 2, 4, 6, 8, 10. Slowly center, opposite side. 2, 4, 6, 8, 10. Inhale, center. ఇలా ఒక 4 టైమ్స్ నుంచి 6 టైమ్స్ వరకు ట్విస్ట్ చేసుకొని మెయింటైన్ చేయండి. తర్వాత చూడండి, రైట్ లెగ్ని ఇలా ముందుకి స్ట్రెచ్ చేసుకోండి. లాక్ చేసుకొని హ్యాండ్స్ని ముందుకి ఇలా బోటింగ్. 1, 2, 3, 4. Then reverse. 4, 3, 2 and 1. కొద్దిసేపు ఇలా మెయింటైన్ చేయండి. హెడ్ డౌన్ చేసుకొని 2, 4, 6, 8, 10. డీప్ బ్రీతింగ్. హ్యాండ్స్ అప్, మెల్లగా డౌన్. లెగ్ చేంజ్. లాక్ చేసుకొని 1, 2, 3, 4. రివర్స్. 4, 3, 2 and 1. Head down. 2, 4, 6, 8, 10. Inhale, center. తర్వాత 2 లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసేసుకోండి. కంపల్సరీ ఈ ప్రాక్టీసెస్ అన్నీ మనకు లోయర్ అబ్డోమినల్ స్ట్రెచ్ వచ్చేలాగా రిపీట్ చేసుకోండి. 2 టైమ్స్, 3 టైమ్స్, 4 సెట్స్ వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని ఇలా హాఫ్ బోట్ పోజ్. 2, 4, 6, 8, 10. తర్వాత చూడండి, 1, 2, 3, 4, 5, 6. మెయింటైన్ చేయండి ఒక సైడ్కి. 2, 4, 6, 8. ఆపోజిట్ సైడ్. 2, 4, 6, 8. తర్వాత మళ్ళీ బటర్ఫ్లైకి వచ్చేసేయండి. ఒక 50 కౌంట్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇలా మొక్కాళ్ళ మీదకి వచ్చేసి భుజంగాసన. పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లంకి చాలా ఇంపార్టెంట్ ఆసన భుజంగాసన. పైకి చూస్తూ మెయింటైన్ చేయాలి. 2. మన నాభి స్థానం దగ్గర నుంచి చక్కగా స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. 4, 6, 8 and 10. స్లోలీ శశాంకాసన. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. తర్వాత బోర్లా పడుకొని ఇలా బోర్లా పడుకొని చూడండి, రైట్ లెగ్ని పైకి, లెఫ్ట్ లెగ్ని ఇలా క్రాస్ మూమెంట్స్ ఒక 52, మినిమం 50 కౌంట్స్. చాలా సింపుల్గా ఉంటాయి కదా. 50 కౌంట్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇలా రొటేషన్స్. ఈచ్ రౌండ్ మినిమం 10 కౌంట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత రివర్స్. నెక్స్ట్ చూడండి, రైట్ యాంకిల్ని రైట్ పామ్తో పట్టుకోవాలి. లెఫ్ట్ యాంకిల్ని లెఫ్ట్ పామ్తో పట్టుకోవాలి. ఎగ్జైల్ చేయాలి. పొట్టంతా ఖాళీ చేసేసేయాలి. ఎగ్జైల్ చేసి ఎగ్జైల్, ఇన్హేల్, లెగ్స్ పైకి మెల్లగా ముందుకు చూడాలి. 2, 4, 6, 8, 10. మెల్లగా డౌన్. ఇలా ధనురాసనాన్ని మినిమము 2 టైమ్స్ నుంచి 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. పైకి లిఫ్ట్ చేయాలి, మెయింటైన్ చేసుకోండి. తర్వాత డౌన్ చేసేసి రిలాక్సింగ్గా రైట్ లెగ్ని ఇలా పైకి తీసుకొని
రిలాక్స్ అవ్వండి. బాలాసన అంటారు. అన్ని ప్రాక్టీసెస్ చేసేసిన తర్వాత ఇలా పొట్ట మీద రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఈ ప్రాక్టీసెస్ చేసి చూడండి. 2 sides రిలాక్స్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రిలీజ్. మెల్లగా సిట్టింగ్కి వచ్చేసేయాలి. ఇలా ప్రతిరోజు ఇప్పుడు చూపించిన ఆసన సీక్వెన్స్ అన్నిటిని 2 times మినిమం ప్రాక్టీస్ చేయించండి పిల్లల చేత. కానీ పీసీఓడి ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు విత్ ఇన్ డేస్లోనే 45 days రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి చూస్తే చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం ఈ కాలంలో. మనకు ఆస్తుల కంటే కూడా ఆరోగ్యమే చాలా ఇంపార్టెంట్. పిల్లలకి, స్పెషల్లీ ఆడపిల్లలు పెళ్ళి అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తోటి, పీసీఓఎస్ ప్రాబ్లం తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఫిజికలీ, మెంటల్లీ వాళ్ళు పడుతున్న స్ట్రెస్, మనం ఆ ప్రాబ్లం ముందుగా రాకుండా ఉండడానికి ఈ ఆసనాల్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దాం. నమస్తే.